నిన్నటి దినం అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో జూనియర్ కళాశాల గ్రౌండ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయ సదస్సు సమావేశం దిగ్విజయంగా జరగడం జరిగింది. అశేషమైన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి వేలాది మంది తరలి రావడంతో నిన్న అనంతపురం మారుమోగిపోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాలతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు జిల్లాలో జరిగిన ఈ సమావేశం, ఈ కార్యక్రమమే వాళ్ళకి గుణపాఠం చెప్తుంది. త్వరలో కూడా ముఖ్యంగా నిన్నటి దినం మా జాతీయ అధ్యక్షులైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు నిన్న ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం ఒక బృహత్తరమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఈ జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉపయోగపడింది. గ్రామాలలో వలస పోకోకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఆ గ్రామంలోనే ఉపాధి కల్పిస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇచ్చింది. ఆ భరోసాని కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పేదలపైన కక్ష కట్టి ఆ పథకాన్ని నీరుగారుస్తూ ఇటీవల చూస్తున్నాం. ఆ ఉపాధి హామీ పథకాన్ని నిధులు కూడా రానియకుండా చేసినారు. అందుకోసమే ఈరోజు మరోసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సార్వత్రిక కనీస ఆదాయ పథకం అనే పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ననే మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించడం జరిగింది. ఆ పథకం ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా 5,000 రూపాయలు, ప్రతి నెల 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒకటి చెప్పిందంటే ఖచ్చితంగా చేసి చూపెడుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే అహర్నిశలు కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి ఈ పథకం ద్వారా దేశంలోని పేద కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అందించబోతున్న ఈ ఆర్థిక న్యాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి, ఎంపీకి రెండింటిని కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి, పేదలకు అందే విధంగా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి గ్రామంలోన, ప్రతి డోర్కి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి మేము ప్రతి కుటుంబానికి వివరించే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కూడా మేము మొదలు పెడుతున్నాం. రేపటి దినం నుంచే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఇందిరా సార్వత్రిక కనీస ఆదాయ పథకం మహిళలకు ఒక భరోసా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ప్రతి నెల ఆర్థికంగా ఇబ్బందులు పడుకోకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళకి కుటుంబ పోషణ కోసం, కుటుంబాన్ని జరగాలంటే వారికి ఒక భరోసా ఇచ్చేదానికోసమే ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్క మహిళకు కూడా, పేద మహిళలు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అకౌంట్లలో ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీ ఈ పథకం ద్వారా 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలోన, ఇటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఏం చేశారో చెప్పండి అని అడుగుతున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి కుటుంబానికి ఆదాయం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్నటి కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి పేరు పేరున శిరసు వంచి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడైనా కూడా పరిపాటి. అభ్యర్థులు అనేది మేము ఎందుకంటే మొదటి నుంచి కూడా రఘువీరారెడ్డి గారు కళ్యాణంలో నిలబడితే బాగుంటుంది, ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే రఘువీరారెడ్డి లాంటి వ్యక్తి వస్తేనే మేలు అనే ఉద్దేశంతోనే మేము ఇంతకాలం పనిచేస్తున్నాం. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి అభ్యర్థి ఎంపికంటుంది. కాబట్టి రఘువీరారెడ్డి గారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. మేము కూడా అదే చెప్తున్నాం. పార్టీ నిర్ణయం
ఖచ్చితంగా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సంకేతాలు అయితే మాకున్నాయి. ఖచ్చితంగా త్వరలోనే ఆ అభ్యర్థి ఎవరు అనేది కూడా మీకు తెలియజేస్తాం.